అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఏజీ హాస్పిటల్స్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి గారు అండ్ స్టేట్ ప్రెసిడెంట్ ఐఎంఏ తెలంగాణ ద్వారకానాథ్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సార్ చెప్పండి, ఈరోజు మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్కి గల కారణం ఏంటి సార్? మీట్ అండ్ గ్రీట్లో చాలామంది డాక్టర్స్, నాన్ డాక్టర్స్ వచ్చారు. మెయిన్గా ద్వారక్ గారు దాన్ని మెయిన్గా కండక్ట్ చేశారు. ఈ మీటింగ్లో ఏమంటే కామన్ ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ గ్యాస్ట్రోకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎందుకంటే చాలా కామన్గా చూస్తున్నాము. దాని గురించి డౌట్స్ కొన్ని క్లారిఫై చేయటం, అదేవిధంగా లివర్ జబ్బుల గురించి క్లారిఫై చేయటం అని జరిగింది. కామన్ డౌట్స్ ఏమంటే చాలామందికి ఏ ఆహారం తినాలా, ఎక్సర్సైజ్ ఏం చేయాలా, డ్రింక్స్ గురించి ఏముంది, ఇవన్నీ కూడా కొన్ని నోషన్స్ అన్నీ కూడా మేము క్లారిఫై చేసాము. చాలా బాగా జరిగింది. చాలా క్వశ్చన్స్ వచ్చాయి, చాలా డౌట్స్ కూడా మేము క్లియర్ చేయగలిగాం అన్నమాట. థ్యాంక్ యూ సార్. అండ్ మీ మాటలు? యాక్చువల్గా ఇక్కడ జరుగుతుంది, నేను ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే టీటీఏ ఆధ్వర్యంలో ఈ కన్వెన్షన్లో జరుగుతుంది. బికాజ్ ఇవన్నీ కూడా అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండి. ఇది ఒకటేనే కాదు కదా, ఇప్పుడు మెడికల్ ఒక పక్కన, ఇక కల్చరల్ ఒక పక్కన, మిగతా అన్నీ కూడా బిజినెస్ మీటింగ్స్ ఎందుకు అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కలిపి చేస్తున్నారు. కాబట్టి ఇది మన యుఎస్ఏలో ఉన్న తెలుగు ప్రజానీకం అందరికి కూడా చాలా ఉపయోగపడే కన్వెన్షను. దీనివల్ల అందరికీ కూడా ప్రయోజనం. ఇటువంటి కన్వెన్షన్స్ రావడం వల్ల దే ఆర్ ఎక్స్పోజ్ టు సెవరల్ థింగ్స్. అందరికీ కలవడం కానీ, సోషల్ వర్కౌట్ కానీ, కొన్ని విషయాలు తెలియడం కానీ, అది ఇప్పుడు మీట్ అండ్ గ్రీట్ అన్నారు కదా, అట్లీస్ట్ వీఆర్ గోయింగ్ టు మీట్ మోర్ పీపుల్, సోషలైజ్, హ్యావ్ ఫన్ అండ్ ఆల్సో గెట్ ఎడ్యుకేటెడ్. ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్, రైట్? అండ్ ఎంట్రన్స్ నుంచి చూస్తే మన తెలంగాణ కల్చర్ని ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నట్టు థీమ్స్ అవన్నీ మీరు చూసే ఉంటారు. సో అవన్నీ ఆ థీమ్స్ ఇక్కడ పెట్టడాన్ని, అలాగే ఈవెంట్స్ ఇలాంటివి కండక్ట్ చేయడాన్ని చూస్తే ఇక్కడ ఉండే అమెరికన్ కిడ్స్కి ఇలాంటివి ఎలా ఉపయోగపడతాయి అంటారు? న్యాచురల్ అండి. ఇప్పుడు కొన్ని విషయాలు చూస్తుంటే అక్కడ మన తెలంగాణలో చేసిన దానికన్నా ఇక్కడ కొన్ని ఎక్కువ చూపిస్తుంటారు. ఎందుకంటే అవసరం. లేకపోతే ఏంటంటే మన ప్రజలంతా కూడా ముఖ్యంగా వచ్చే మన పిల్లలంతా కూడా వీటిని మర్చిపోవడం జరుగుతుంటుంది. కానీ దాని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చాలామంది ఏ ఊర్లో చూసుకున్న కూచిపూడి స్కూల్ కాదండి, తెలుగు నేర్పించడం కాదండి, వేరే ఎడ్యుకేటివ్ దిస్ థింగ్స్ అన్నా కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందు గురించి అంటే అట్లీస్ట్ అన్నీ కాపాడగలుగుతాయి. మన దగ్గర ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా ఉండడం వల్ల చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే అక్కడ చేసే మన పండుగలకు ఒక విధంగా చేస్తే, ఇక్కడ ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు బతుకమ్మ కానివ్వండి, ఎన్ని కూడా చాలా విస్తృతంగా చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే బికాజ్ అది మనం అవన్నీ మర్చిపోకుండా ఎన్ని కూడా గుర్తుపెట్టుకున్నట్టుగా ఉంటాయని చెప్పి దృష్టిలో పెట్టుకుని అవన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుందండి. అది అలాగే సార్, ఇంకా ఇండియాలో కానీ ఇక్కడ కానీ డాక్టర్స్ అవ్వాలని చాలామంది కోరుకుంటారు, స్టూడెంట్స్ కావచ్చు. సో వారికి మీరిచ్చే సలహా సూచనలు ఏమంటారు? ఒకటేనండి, ఇప్పుడు చాలామంది కూడా వాళ్ళకి ఇక్కడ వచ్చి డెఫినెట్గా డాక్టర్ వృద్ధిలో కూడాను వీళ్ళు దీంట్లో చేరాలని ఆతృత ఉంటారు. అక్కడ చేసిన స్టూడెంట్స్ అంతా కూడాను వాళ్ళకి చెప్పవలసిన విషయం ఒకటేనండి. ఇప్పుడు ఇంతకుముందులా కాకుండా సెపరేట్ ఈ ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు అక్కడ వాళ్ళకైనా కూడా ఇక్కడ చదివిన వాళ్ళకి కూడా ఎగ్జామ్ ఇస్ సేమ్. అందువల్ల కాంపిటీషన్లో ఉండి వాళ్ళు పైకి రాగలిగితే కూడాను డెఫినెట్గా దే విల్ కమ్ అప్ సో వెల్ అండ్ గెట్ ఇన్ టు ద స్ట్రీమ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా. అందువల్ల వాళ్ళు డెఫినెట్గా ఏదైనా కూడా కష్టపడే అన్నారు, కష్టపడాలి. డెఫినెట్గా దాన్ని ఆ యాంగిల్లో వర్క్ చేసుకొని వాళ్ళు కావాల్సిన రెసిడెన్సీ ప్రోగ్రామ్స్ చేసుకుంటే అన్నీ కూడా ఇక్కడ బాగానే జరుగుతాయండి. ఇక్కడ దీని మీద మీ ఆలోచన? ఐ థింక్ ఇప్పుడు మన కల్చర్ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉందండి. అక్కడ కల్చర్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇక్కడలో అలాగే ఉన్నాయన్నమాట. మనం కంబైన్ చేయగలిగితే రెండు కల్చర్స్ డెఫినెట్గా ఇటువంటి మీటింగ్స్ వల్ల ఏమంటే కొంతవరకు ఈ మిక్చర్ వల్ల అక్కడ ఇక్కడ ఏమేమి అడ్వాంటేజ్ ఉందో తెలిసి అక్కడ ఉన్న కల్చర్ని ఇక్కడ తీసుకురావడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ వెస్టర్న్ వరల్డ్ ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫేస్లో మర్చిపోతున్నారు పిల్లలు చాలా వరకు. ఇటువంటి మీటింగ్స్ వల్ల పిల్లలకి ఇది మనము ఇంట్రడ్యూస్ చేయటం కానీ, అదేవిధంగా వాళ్ళు ఇలా ఉండేది అక్కడ మనం వి గెట్ బ్యాక్ అవర్ కల్చర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఐ థింక్ ఇటువంటి టీటీఏ మీటింగు ఈసారి నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం రావటము. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. చాలా బాగా దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఇంతమంది తెలుగు వాళ్ళని దగ్గర తీసుకురావటము,
ఇలాగే ఆర్గనైజ్ చేయటము, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ అంటే సైంటిఫిక్ కాకుండా, కల్చరల్ కాకుండా, ఆర్ట్ కాకుండా అవన్నీ కూడా మిక్స్ చేసి చేయటము ఇట్స్ ఎ వెరీ గుడ్